నంద్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిల్వ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి మరియు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. నంద్యాల జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత రక్తదాతల రక్తం ఎంతో అవసరత ఉన్నదని, కొంతమేరకు కొరత ఏర్పడిందని, కాబట్టి నంద్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. అలాగే నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో రక్త నిల్వల యూనిట్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదాలు, విపత్తులు, రక్త అవసరతను తీర్చేందుకు రెడ్ క్రాస్ సైన్యాన్ని తయారు చేసేందుకు యువతను ప్రోత్సహించడం జరుగుతుందని, వారు వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ దస్తగిరి పర్లా, ఉస్మాన్, వైద్యులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జిల్లా విడిపోయిన తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే దాని తర్వాత ఇనిషియేట్ తీసుకొని కలెక్టర్ గారే ఇక్కడ ప్లేస్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఒక బిల్డింగ్ చేసుకుని రెనోవేషన్ చేసి సకల సదుపాయాలతో ఇక్కడ అన్ని కూడా ఎక్విప్మెంట్ కూడా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పెట్టి చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల కూడా నంద్యాల జిల్లాకి ఏదైనా బ్లడ్ కావాలంటే యాక్సిడెంట్ జరిగితే ఎక్కడో దూరంలో ఉన్నటువంటి కర్నూలు వాళ్ళు అడగాల్సి వస్తుంది. ఆ సమయానికి ఇక్కడ చుట్టూ ఈ యొక్క నంద్యాల జిల్లాకే ఎటు తిరిగినా అన్ని 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లలో మనకు ఆసుపత్రులు కూడా పెద్ద ఆసుపత్రులు అన్ని కూడా ఉన్నాయి. సో ఎవరికి అత్యవసరంగా వచ్చినా వారికి తీసుకుపోవడం, ముఖ్యంగా ఇక్కడ రెడ్ క్రాస్ వారు ఇటు కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని చేసేందుకు వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ప్రజల్లో కూడా దీన్ని అందరూ వాడుకొని చాలా మంది కూడా రెడ్ క్రాస్ సంస్థ ఎప్పుడైనా అడిగినప్పుడు చాలా సార్లు బనగానపల్లిలో కూడా బ్లడ్ క్యాంపులు మేము పెట్టడం జరిగింది చాలా సార్లు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి. ప్రజలు ఎవరైనా, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అందరికీ కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా రక్తదానం చేయమని చెప్పి ఈ రోజు పత్రికాముఖంగా మిమ్మల్ని కోరుకుంటాం. జిల్లా రీస్ట్రక్చర్ అయిన తర్వాత మనకి బ్లడ్ అన్నది షార్టేజ్ ఉంది, ఇతర డిస్ట్రిక్ట్స్ పైన మనం డిపెండ్ అవుతున్నాము అనే ఆలోచనతో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఒక సబ్ యూనిట్ ఉండేటట్టు ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అలాగే రెడ్ క్రాస్ సైన్యాన్ని ఒకటి తయారు చేయాలి. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, వాలంటీర్స్ ఏ కలామిటీ వచ్చినా, డిజాస్టర్ వచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళే ముందుండి ప్రజలకి ఆదుకునే విధంగా అటువంటి టీమ్ ని కూడా రెడీ చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు వారు, మైనారిటీ వెల్ఫేర్, లా అండ్ జస్టిస్ వారు, అలాగే గౌరవ R&B శాఖ మంత్రులు వారు వచ్చి ఈ
బ్లడ్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. వారికి కూడా జిల్లా యంత్రాంగం తరపున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.